Today's video is the time pass series. Last time we played one game, today we are playing another game. Today's game is I will think of a profession in my head. Rahul will have 10 chances to guess. Oh, I did not tell. Rahul is my cousin. Rahul and myself, Kavya, we both are going to play a game in this time pass series. The game is I will think of a profession in my head. Rahul will have 10 chances to guess it. As in, he can ask me questions like, does it have to do with this? Does it have to do with physical labor? Does it have to do with hospitals, etc., etc.? He can ask me 10 questions. He has 10 chances to guess which profession I am thinking. And once he gets it right, he will again think of a profession and I have to guess it. That is the game. Who will start? ఫస్ట్ నేను థింక్ చేస్తా. నువ్వు థింక్ చేస్తావా? థింక్ చేసినావా? ఫస్ట్ క్వశ్చన్, మన ఇంట్లో ఎవరైనా చేస్తారా జాబ్? చేయరు. ఎవరు చేయరు. ఓకే, కూల్. హాస్పిటల్కి సంబంధించిందా? కాదు. ఫిజికల్ లేబర్ ఇన్వాల్వ్ అయి ఉంటుందా? బాగా ఫిజికల్గా కష్టపడాలా? ఓన్లీ తెలుగు ఉంటే సరిపోద్దా? అట్లా కాదు, నువ్వు ఎస్ఆర్నో అడగాలి. డస్ ఇట్ ఇన్వాల్వ్ ఫిజికల్ లేబర్? ఉండదు, ఓన్లీ బ్రెయిన్ వర్క్. 7 అయినాయి. 7 ఉన్నాయి. సైన్స్ కి సంబంధించిందా? కాదు. అస్సలు కాదు. ఏమో అది చేసుకోవచ్చు, నాకు తెలియదు. కాదు, సైన్స్ కి కెమిస్ట్రీ ఉంటుంది. సైన్స్. ఓ ఓకే. కెమిస్ట్రీ ఉంటుందా? కెమిస్ట్రీయా? కెమిస్ట్రీ టీచర్. కెమిస్ట్రీకి సంబంధించిందా? అంటే నువ్వు వేరే ట్రై చేయి. ఓకే. మెటల్స్ కి సంబంధించిందా? కాదు. మెటల్స్ కాదు. ఓన్లీ 5. రే, ఏం ఆలోచించినవరా నువ్వు? నువ్వు చదువుకున్న దానికి దగ్గరగా ఉంటుందా? అడుగుతున్నా. ఉండదు. ఏంద్రా నువ్వు మాట్లాడేది? నాకు చదువు కూడా అవసరం లేదా? నువ్వు చదివే చదువు అవసరం లేదు, కానీ చాలా తెలివిగల పని అది. సైన్స్ లేదు దాంట్లో. ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిందా? కాదు, కానీ ఫిల్మ్ మేకర్స్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. ఇది ఇండోర్ పనా అవుట్డోర్ పనా? రెండు ఉంటాయి. అవుట్డోర్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఈజీగా చేయాలరా. కాకి ఇది ఈజీ కాక చెప్తే ఇదారా అంటావు. ఓన్లీ 2 లెఫ్ట్. మరి నేను అంత పెద్ద ఎట్లా? డాక్టర్ కాదు, టీచర్ కాదు, ఇంజనీర్ కాదు. అడిగినా అసలు డాక్టర్ అని. సైన్స్ కి సంబంధించిన అడిగినరా? సరే కాదు. బయట ఎక్కువ ఉంటది, లోపల తక్కువ ఉంటది. బిల్డింగ్ సంబంధించిన జాబా? ఒకటే ఉందా లాస్ట్ కి? 1 ball 6 runs to win. ఫ్యాషన్ కి సంబంధించిందా? కాదా? కాదు. ఏంటిదిరా నువ్వు అనుకున్న జాబ్? సిఐడి. ఓకే, సిఐడి అంట. నేను ఐ షుడ్ హావ్ గెస్డ్ ఇట్ వేర్ వెన్ యూ సెడ్ యాక్టర్లు కూడా ఇది ప్లే చేస్తారు అన్నావు కదా నువ్వు. నేను యాక్చువల్లీ నీ స్థాయికి రావాల్సిందిరా. నేను ఒకటి ఆలోచించుకున్నా. ఐ థాట్ ఆఫ్ అ ప్రొఫెషన్. ఐ హావ్ 15 chances. ఇది కాదు, నాకు ఫస్ట్ క్వశ్చన్ ఇది దీనికి సంబంధించింది కదా. నాకు తెలుసా ఇది ప్రొఫెషన్? తెలుసు. ఇది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా? నువ్వు బాగా ఆడినవరా నువ్వు. నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా. ఇట్ కెన్ బి అ గవర్నమెంట్ జాబ్, ఇట్ కెన్ బి అ ప్రైవేట్ జాబ్ ఆల్సో. అంటే సెకండ్ ఛాన్స్ లో కొట్టినామని. అబ్బా, మన ఇంట్లో చేస్తారా? క్వశ్చన్స్ కాపీ చేయొచ్చు, అట్లాగా చేయొచ్చు. మన ఇంట్లో ఎవ్వరు చేయరు. పెద్ద జాబ్ అయితే. మన ఇంట్లో పెద్ద జాబ్. ఇది మెడికల్ కి సంబంధించిందా? అస్సలు కాదు. ఆ లోపు నేను కాసేపు పడుకొని రావాలా? ఇది బిజినెసా లేకపోతే శాలరీ వచ్చేదా? బిజినెస్ అవ్వచ్చు, శాలరీ వచ్చేది అవ్వచ్చు. ఇంజనీర్ సంబంధించింది. చదువు అవసరము, కాలేజెస్ కూడా చాలా ఉంటాయి దానికి.
కానీ ఎగ్జాక్ట్లీ ఇంజనీరింగ్ కాకపోవచ్చు. లా లాయర్ అంతేనా? అది ఫిక్స్ అవుతున్నాను. క్వశ్చన్ ఈజ్ ఇట్ లాయర్? అబ్బా క్వశ్చన్ చెప్తున్నారా? ఈజ్ ఇట్ లాయర్? ఫిక్స్ అయిపోయి చెప్పాలి. నువ్వు అన్ని క్వశ్చన్స్ అడిగి ఫిక్స్ అయిపోయి చెప్పాలి. అట్లుండే నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఈజ్ ఇట్ కాదు, అది క్వశ్చన్ కాదు. ఇది లాకి సంబంధించిన అది క్వశ్చన్ క్వశ్చన్ కాదురా. తెలిసిపోయింది. లాయర్ ఫిక్సా? ఫిక్స్ కాదు. ఇంకా నాకు ఫైన్ అప్పుడు ఎట్లా ఫిక్స్ అవుతా? మరి నువ్వు కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి. ఇది కోర్టుకి సంబంధించిందా? కాదు. కాదు. మరి ఎందుకంత? నువ్వు అందుకని జాగ్రత్తగా అడగాలి. నువ్వు ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఇప్పుడు నువ్వు అన్ని ఖచ్చితంగా అన్ని 10 క్వశ్చన్స్ అడగాల్సింది లేదు. నువ్వు మధ్యలో 4 లో కూడా నువ్వు డిసైడ్ అయిపోయి నువ్వు అడిగినావు చెప్పినావు అనుకో, అది దట్ విల్ బి కౌంటెడ్ కదా. కదా. సాఫ్ట్వేర్ కి సంబంధించింది కాదు. సో ఓన్లీ 2 లెఫ్ట్. ఓ వావ్, కౌంట్ చేస్తున్నావు నువ్వు. అరే నువ్వు గుడ్ బాయ్ రా. మేకప్ కి సంబంధించింది. మేకప్ కి సంబంధించింది కాదు. 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 మేకప్ కాదు. బార్బర్. బార్బర్ కాదు. కానీ బార్బర్ ఇస్ వెరీ క్లోజ్ యునో. ఇంకొక ఛాన్స్. అది వన్ ఛాన్స్ అయిపోయింది. ఓకే సెర్చ్. బార్బర్ ఇస్ వెరీ క్లోజ్. ఫ్యాషన్ డిజైనర్. ఫిక్సా? ఫిక్స్. సో ఫ్యాషన్ డిజైనర్ కాదు. సరే అయిపోయినాయి. దిస్ గై ఇస్ అ కాబ్లర్. నాకు తెలియదు. కాబ్లర్ అంటే చెప్పులు కుట్టుకునేటోళ్ళరా. అది బిజినెస్ అవ్వచ్చు, జాబ్ కూడా అవ్వచ్చు. అది చాలా బర్కిన్ స్టాక్స్ లో చాలా పెద్ద పొజిషన్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు చెప్పులు ఖరాబ్ అయితే వాళ్ళ దగ్గర పోతారా నువ్వు? జూడియో పోయి మళ్ళీ ఇంకొకటి కొనుక్కుంటావు, అంతే కదా. నాకు 1 నీకు 1. ఇప్పుడు నేను ఆలోచించాలి కదా. నువ్వు ఆలోచించాలిరా. మనం ఇద్దరమే ఉన్నాం మీడ. నా తర్వాత నువ్వు అసలు సిఐడితో వచ్చినావు. నేను అసలు షేక్ అయిపోయి దద్దరిల్లిపోయినారా. నేను ఎంత ఈజీగా వచ్చినా. నువ్వు చెప్పులు కొట్టేటోళ్ళట. ఓకే. ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా? ఇదా? ఇది ప్రైవేట్. ఓన్లీ ప్రైవేటా? యా. పూర్తిగా ప్రైవేట్. అరే నువ్వు సిన్సియర్గా చెప్పాలా? కాదు, సిన్సియర్గా చెప్పాలి. గవర్నమెంట్ కూడా హెల్ప్ వచ్చు. వచ్చిందిరా. ఇది ప్రైవేటే. మొత్తానికి ప్రైవేట్. పూర్తిగా ప్రైవేట్. అసలు వీళ్ళు గవర్నమెంట్ వన్కే రారు. పనికొస్తారు, అదే వెళ్ళిపోతారు. ఎందుకు ట్యాక్స్ కడతారు కాబట్టి. మన ఇంట్లో ఎవరైనా పనిచేస్తారా? ప్రస్తుతానికి ఎవరు చేయట్లేదు అనుకుంటా. ప్రస్తుతానికి ఎవరు చేయట్లేదు అనుకుంటున్నావు? నో. ఓకే, ఐసీ. కానీ ఒకప్పుడు చేశారు. నేను పగ తీర్చుకుంటా చూడరా. నీకు రావు పాయింట్లో నాకు రావురా, ఇద్దరికి రావు. ఐ జంప్ యూ జంప్. ఏ సినిమాలో తెలుసా డైలాగ్ ఇది? టైటానిక్. బాగా తెలుస్తాయి ఇవి. దానికి చదువు అవసరమా, ఎక్స్పీరియన్స్ అవసరమా? నువ్వు ఇట్లా అడగాలి. లేదురా, నాకు ఇవే వస్తాయి క్వశ్చన్. నువ్వు రూల్స్ ఫాలో అవ్వట్లేదు. ఎస్ సార్ నో ఏంద్రా, కొంచెం దానికి యాడ్ చేయాలి కదరా. చెప్పు, దానికి ఓన్లీ చదువుకుంటేనే అవుతుందా? అది కాదు, చదువు లేకున్నా అవసరం అంటే నో అన్న. ఖచ్చితంగా చదువు అవసరం. అదే నన్ను చెప్తుంది ఆన్సర్. ఎక్స్పీరియన్స్ తో కూడా చేస్తారు. ఓకే, చదువు కూడా అవసరం. చదువు దేనికన్నా అవసరం రా జీవితంలో. నువ్వేందిరా, చదువు ఉంటది, దానికి సంబంధించింది ఉంటది, కానీ అవసరమా? అవసరం, నాలెడ్జ్ కోసం అవసరం. ఎక్స్పీరియన్స్ తో కూడా చేయొచ్చు. ఓకే ఓకే. బట్టలకు సంబంధించింది ఏదన్నా? నో. ఓకే. మన ఒంటి మీదకి సంబంధించింది ఏదన్నా? ఇట్ హ్యాస్ టు డూ విత్ సమ్ గ్రూమింగ్ ఆర్ సంథింగ్? నో. ఓకే. కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది అది? కమ్యూనిటీ అంటే సొసైటీకి ఉపయోగపడుతుందా? ఎస్. సర్వీస్. అది కంపెనీస్ లోనే ఉంటుందా, బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చా? కంపెనీ బిజినెస్ ఒకటే కదా. అంటే మనం వేరే వాళ్ళ దగ్గరనే పని చేయాలా, లేకపోతే మనం బిజినెస్ చేసుకోవచ్చా? చేయొచ్చా? ఇట్ హ్యాపెన్స్ బోత్. మేనేజర్ పోస్టులకు దగ్గరగా ఉంటుందా? చదువు చెప్పేదానికి దేనికన్నా దగ్గరగా ఉంటుంది అది? లాస్ట్ క్వశ్చన్. చదువుకు దగ్గరగా ఉంటుంది అది? చదువు చెప్పడము అట్లా దానికి దగ్గరగా ఉంటుందా? ఫార్మర్ ఈజ్ అ ప్రొఫెషన్.
మై గుడ్నెస్. చింటుకు 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ తలకాయ మీద. ఇప్పుడు నేను ఆలోచిస్తాను. కాక నాకు తెలిసినాయి. నీకు తెలిసినాయిరా? మరి అన్న చెప్పులు కూడా తెలియదు. నీకు తెలిసింది, నేను ఇప్పుడు ఆలోచించాలి కదా. ఆలోచించకపోతే చాలు. సరే నేను ఆలోచించుకుంటా. నీకు ఈజీ కావాలి కదా. ఈజీ కావాలి నీకు. ఓకే, చాలా ఈజీదా మీడియం ఈజీదా? చాలా. ఓకే, చాలా ఈజీరా ఇది. ఓకే, ఈజ్ దిస్ ఎ గవర్నమెంట్ జాబ్? గవర్నమెంట్ జాబ్ లో ఎక్కువ వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవు. ప్రైవేట్ గా చాలా ఉంటాయి. మోస్ట్లీ ఫ్రీలాన్స్ చేసుకుంటారు. ఈజ్ ఇట్ సాలరీ బేస్డ్? ఇట్ క్యాన్ బి సాలరీ బేస్డ్. మన ఇంట్లో ఎవరైనా చేస్తారా? చేయరు. ఈ మేనేజ్మెంట్ సంబంధించిందా? కాదు. ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 5 అయినాయా? షూర్, ఇంకా 5 ఉన్నాయి. కమ్యూనిటీకి సర్వీస్ అవుతుందా? డెఫినెట్లీ అవుతుంది. యాక్చువల్లీ అ వెరీ హ్యూజ్ పార్ట్ ఆఫ్ గివింగ్ టు ద కమ్యూనిటీ, కానీ ఎక్కువ రికగ్నిషన్ లేని జాబ్. ఈజ్ ఇట్ రిలేటెడ్ టు క్లీనింగ్? ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు క్లీనింగ్, బట్ ఇండియాలో ఎన్వైరన్మెంట్ని క్లీన్గా ఉంచడానికి కూడా వాడతారు. దట్ కుడ్ బి మిస్లీడింగ్. చాలా ఆ క్వశ్చన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకు. కన్స్ట్రక్షన్కి సంబంధించిన? కన్స్ట్రక్షన్కి సంబంధించింది అస్సలు కాదు, కానీ కన్స్ట్రక్షన్ పైన ఆర్ టు ఎన్హాన్స్ సంథింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మన తెలుగులో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పాటల్లో వాళ్ళ పోలికను కూడా తీస్తాం. వన్ మ్యాన్ జాబా, గ్రూప్గా చేస్తారా? Usually it's a one-man job only. Depending on how tedious the work is, that person can take help. You can do this రా. పాటల్లో వాళ్ళ పోలిక తీస్తాం మనం. వాళ్ళు చేసే పని పోలిక తీసి మనం అందరినీ పోగొడతాం. శిల్పి? వెరీ క్లోజ్, వెరీ క్లోజ్ రా. పెయింటర్? కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ఇక నేను నువ్వు ఎస్ అన్న క్వశ్చన్ కూడా అడగలే, నేనే అని చెప్పిన. అరే ప్రొఫెషన్ ఆలోచించరా. ఓకే, ఆలోచించా. ఈజీ. నేను ఎలా నమ్ముతాను రా నేను? నువ్వు మధ్యలో కూడా చేంజ్ చేసేయచ్చు. ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా? ఇట్స్ నాట్ ప్రైవేట్, గవర్నమెంట్ అన్నట్టు. వన్ కంప్లీటెడ్. చాలా ఎక్కువ జాబ్స్ ఉంటాయి, చాలా తక్కువ జాబ్స్ ఉంటాయా ఆ సెక్టర్ లో? ఆహా ఏందిరా? ఐ డోంట్ నో. ఐ డోంట్ నో ఏందిరా? జాబ్లు ఉంటాయో ఉండయో చెప్పు. దాంట్లో ఫస్ట్ ఎన్ని గానం ఉంటాయి? చాలా ఎక్కువ ఉంటాయా? ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయా? చాలా మంది ఉంటారా సెక్టర్ లో? ఉంటారు. చాలా ఎక్కువ మంది ఉంటారా? మీడియం ఉంటారు. మీడియం అంటే ఏంద్రా? ఈ అవ్వ మీడియం ఏంద్రా? మీడియం ఈ అవ్వ. చాలా స్ట్రిక్ట్ జాబ్ అదే. అంటే ఇట్లా వాళ్ళు చాలా ఫిజికల్గా ఇట్లా కష్టపడి ఫుల్ ఇట్లా డిసిప్లిన్ మెయింటైన్ చేసి బాగా స్ట్రిక్ట్గా ప్రతిదీ రూల్ ఫాలో అయ్యే జాబ్ అదే. ఎస్. ఇండోర్స్లో వాళ్ళకి ఎక్కువ పని ఉంటుందా, అవుట్డోర్స్లో చాలా ఎక్కువ పని ఉంటుంది వాళ్ళకి? బోత్. ఏది ఎక్కువ రే? రైట్ క్వశ్చన్. సరే, పోలీస్కి సంబంధించిందా? పోలీస్ ప్రొఫెషన్ కదా? కాదు. పోలీస్లో చాలా ఉన్నాయి కదరా. నువ్వే సిఐడి అని స్పెసిఫిక్ గా చెప్తీవి కదరా. ఈ అవ్వ. పోలీస్కి సంబంధించింది. ఎస్ఐ? మళ్ళీ ప్రొఫెషన్ అడుగుతాను. పోలీస్కి సంబంధించింది. చాలా అప్పర్ ఇన్ ద హైరార్కియా, లోవర్ ఇన్ ద హైరార్కియా? మీడియం. మీడియమా? ఈ మీడియం తగలయ్యా. మిలిటరీకి సంబంధించిందా? నో. అది కరెక్ట్గా నాకు అసలుకి పోలీస్లో ఏమేమి ఉంటాయో నాకు తెలియదురా. ఎస్ఐ, కానిస్టేబుల్, ఇంకెవరెవరు ఉంటారు? ఐఏఎస్, ఐపీఎస్, డిఎస్పి, మణి శర్మ, ఏఆర్ రెహమాన్, ఇన్స్పెక్టర్. అరే ఇన్స్పెక్టర్ ఇస్ అ జాబ్ రా. షూర్ ఇన్స్పెక్టర్. నో. ఎవరు మరి? కానిస్టేబుల్. నువ్వు అది కింద లాస్ట్ హైరార్కీలో నేను అడిగిన హైరార్కీలో ఏడా అని. అయినా మీడియం అంట. కానిస్టేబుల్ కింద ఇంకుంటారు. అరే వాళ్ళు కూడా కానిస్టేబుల్ లేరా? కానిస్టేబుల్ కింద ఎవరు ఉంటారు? అరే మీడియం. కానిస్టేబుల్, ట్రాఫిక్ పోలీస్. హలో, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళలో కూడా వాళ్ళ సెపరేట్ హైరార్కీ ఉంటది. రాంగ్ ఆన్సర్, వెరీ రాంగ్ ఆన్సర్. ఆ హైరార్కీలో కింద అంటే నేను కానిస్టేబుల్ అనేసేదాన్ని. ఇది నాదే పాయింట్. నేను వచ్చేసిన, క్లోజ్ వచ్చేసిన. దిస్ ఇస్ మై పాయింట్ ఓన్లీ. నేను ఒప్పుకోను.
నేను నీకు చాలా ఈజీ చూస్ చేసానికి పాయింట్ రావాలని. So we let each other win. He did not let me win. Ever I let him win twice. So overall గా ఇక్కడ ఇద్దరం గెలిచాం. ఎస్, ఇద్దరం గెలిచాం. సో ఇది ఏంద్రా టైం పాస్ పార్ట్ 2. టైం పాస్ సిరీస్ లో పార్ట్ 2 అండ్ దిస్ గేమ్ ఇస్ కాల్డ్ వాట్? గెస్ ది ప్రొఫెషన్ ఇస్ ద గేమ్. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like it. If you think your friends can play this game, share this video. And if you like the way whatever is happening in this video, subscribe, because I am going to upload videos religiously every Tuesday and Friday. Yes, so every Tuesday and Friday I will have a new video that is up. ఇట్లాంటి కోత్ లెక్కలు చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మేకప్ వేసుకుంటా, అప్పుడప్పుడు ఇట్లాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుందా అని నేను చూపిస్తాను, వీడి మీద కూడా వేసి చూపిస్తాను, మా ఆయన మీద కూడా వేసి చూపిస్తాను. వీ కెన్ ట్రై ఎవ్రీథింగ్. మీకు ఇంట్లో బోర్ కొట్టి, యాస్ట్ వచ్చి, జీవితం మీద విరక్తి వచ్చి, మీ గర్ల్ ఫ్రెండ్ మీద కోపం వచ్చి, మీ బాయ్ ఫ్రెండ్ మీద విసుగొచ్చి, అట్లాంటిది ఏమొచ్చినా కానీ నా ఛానల్కి వచ్చి నా వీడియోస్ చూడండి. దిస్ ఇస్ కావ్య దేవిదాస్ అండ్ దిస్ ఇస్ రాహుల్ సంకు సైనింగ్ ఆఫ్. Signing off. Adios. రజని. నా దారి రహదారి.